డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడిన ఇండియా కూటమి అభినందనలు తెలియపరిచిన అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు బర్రె కోటయ్య మరియు దోనేపాటి శాలిని, దళిత నాయకురాలు కొచ్చెర వినయరాజు, భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా కమిటీ గారు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రచిస్తే మరి ఎన్డీఏ కూటమి బీజేపీ గత ఎన్నికల్లో మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాము, రిజర్వేషన్లు తీసేస్తాము అని బహిరంగ సభలో చెప్తే ఎవరైతే అంబేద్కర్ గారి సిద్ధాంతంలో పుట్టిన పార్టీలు కూడా నోరు మెదపకుండా ఉంటే మరి ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కాపాడిందని ఏదైనా ఉందంటే కేవలం ఇండియా కూటమి మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున ఇండియా కూటమికి 240 సీట్లు దాకా వచ్చినాయి. అదే కనుక ఎన్డీఏకి 400 లేకపోతే 370 వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తే అలాంటిది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమి, ఎస్పీ ఇలాంటి పార్టీలన్నీ ఏకమైపోయి డిఎంకే, బీసీకే పార్టీ ఇవన్నీ ఏకమైపోయి రాహుల్ గాంధీ భారతదేశం మొత్తం తిరిగి నేను రాజ్యాంగాన్ని కాపాడుతాను, నేను రిజర్వేషన్లు కాపాడుతాను, నేను అన్నీ ఈ రాజ్యాంగంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అవి మొత్తం ప్రజలకి నేను అందజేస్తానని చెప్పేసి ఇండియా కూటమి బాధ్యతలు తీసుకుని భారతదేశం తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ మాత్రమే. ఈ యొక్క ఘనత, రాజ్యాంగాన్ని కాపాడిన ఘనత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడిన ఘనత ఇండియా కూటమి, దానికి సారథ్యం వహించిన రాహుల్ గాంధీకి దక్కుతుందని చెప్పేసి ఈ సమావేశం ద్వారా చెప్తున్నాను. ఎవరైతే భారత రాజ్యాంగంలో పుట్టిన పార్టీలు అని చెప్పారో వాళ్ళు రాజ్యాంగం మారుస్తామని సరే నోరు మెదపకుండా వెళ్ళి ఇంట్లో పడుకున్నారు. దయచేసి అలాంటి వ్యక్తులు నమ్మొద్దు. రాగల రోజుల్లో ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ని, అదేవిధంగా సకల జనులకి శాంతియుతంగా, మత ఘర్షణ లేకుండా, కుల ఘర్షణ లేకుండా సుపరిపాలన ఎవరైతే అందిస్తారో అలాంటి పార్టీలకి ప్రజలందరూ ఏకతాటి మీద గెలిపించాలని చెప్పేసి, వాళ్ళని దీవించాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం తెలియజేస్తాను. జై భీమ్.